మాస్ సినిమాలంటూ చేతులు కాల్చుకుని ఏడాదిని ఫ్రెష్గా నేను శైలజ లాంటి బ్లాక్ బస్టర్తో మొదలుపెట్టిన రామ్ మళ్ళీ హైపర్ అంటూ మాస్ బాట పట్టాడు. ఇంతకుముందు తనకు కందిరీగ లాంటి బ్లాక్ బస్టర్ని అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు అవ్వడము, భారీ చిత్రాలు నిర్మించే 14 రీల్స్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో హైపర్కి మంచి హైప్ వచ్చింది. మరి హైప్ తగ్గట్టుగా సినిమా నిలబడిందా లేదా తెలుసుకోవాలంటే ఈ సమీక్షను చదవండి. కథలోకి వెళ్తే సూర్య రామ్ ఒక హైపర్ యాక్టివ్ అబ్బాయి. ఇతనికి చిన్నప్పటి నుంచి నాన్న నారాయణమూర్తి సత్యరాజ్ అంటే పిచ్చి. ఆ పిచ్చి ప్రేమ శృతి మించుతూ ఉంటుంది. నారాయణమూర్తి ఒక నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి. మరోవైపు మినిస్టర్ రాజప్ప రావు రమేష్ ప్రభుత్వ రూల్స్ పక్కన పెట్టి ఒక మాల్ కడుతూ ఉంటాడు. ఆ బిల్డింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. దానికి కారణం ప్రభుత్వ ఉద్యోగి అయిన నారాయణమూర్తికి తన నిజాయితీని అమ్ముకోలేక సంతకం పెట్టకపోవడమే. దాంతో మినిస్టర్ రాజప్ప తన బలగాన్నంతా ఉపయోగిస్తూ నారాయణమూర్తితో సంతకం పెట్టించడానికి ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటాడు. నాన్నకి చిన్న గాయమైనా తట్టుకోలేని సూర్య మినిస్టర్కి ఎదురుగా ఎలా వెళ్ళాడు, తన తండ్రి నిజాయితీని ఎలా కాపాడుకోగలిగాడు అనేది మిగతా కథ. అన్నట్లు మధ్య మధ్యలో రాశి కన్నా వస్తూ పోతూ ఉంటుంది. నటీనటుల నటన గురించి ఇది రామ్ నటించిన దేవదాసు, రెడీ, కందిరీగ, శివం, ఇంకొన్ని సినిమాల్లో రామ్ ఎలా ఉన్నాడో హైపర్లో కూడా అలానే ఉన్నాడు. నటనలో కానీ ఆహార్యంలో కానీ మార్పులు లేదా కొత్తదనం ఆశించడం ప్రేక్షకులకు అత్యాశై. రాశి కన్నా మరోసారి గ్లామర్ డాల్గా కనిపించింది. రాశి అందాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. రావు రమేష్ మొదటిసారి అవసరానికి మించి నటిస్తున్నారేమో అనిపించింది. మురళీ శర్మ, పోసాని, ప్రభాస్, శ్రీను, షియాజ్ షిండే ఎప్పట్లాగే ఉన్నారు. సినిమాలో మంచి పాత్ర ఎవరికి దక్కిందంటే అది మమ్మాటికి సత్యరాజ్కే. గవర్నమెంట్ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగి సంతకం విలువ గురించి ఆయన చెప్పిన సంభాషణలు సినిమాకే హైలైట్. చివరిలో కె విశ్వనాథ్ సీఎంగా కనిపిస్తే సుద్దాల అశోక్ తేజ్ సడన్ సర్ప్రైజ్ లాగా ఉన్న 1-2 సన్నివేశాలు ఆకట్టుకున్నారు. సంతోష్ శ్రీనివాస్ ఎంచుకున్న లైన్ మురుగుదాస్ సినిమాలాగే అనిపించినా దాన్ని సినిమాగా మలిచిన విధానం మాత్రం మురుగుదాస్ సినిమా అంత భావోద్వేగంగా లేదు. దురదృష్టవశాత్తు సంతోష్ శ్రీనివాస్ సినిమా అంత ఎంటర్టైనింగ్గా కూడా లేదు. అలాగని పూర్తిగా తీసి పారేసే సినిమా కాదు. మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు మెండుగా ఉన్నాయి. మాస్ ప్రేక్షకులు టైంపాస్ కోసం ఈ సినిమాని ఆదరించవచ్చు. హైలైట్స్ 1-2 సన్నివేశాలు, రాశి గ్లామర్, మాస్ అంశాలు. డ్రాబ్యాక్స్ ఆసక్తిగా లేని స్క్రీన్ ప్లే, పేలని కామెడీ, పాటలు, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూర్చోబెట్టలేని టేకింగ్.